ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలో వ్యవస్థతో పనిచేయమని విజ్ఞప్తి మాట్లాడదాం. విద్యాసాగర్ గారు నమస్కారం అండి. నమస్తే. మొత్తంగా ఎలా చూస్తున్నారు పురపూరులో బీఆర్ఎస్ జెండా పాతినట్టేనా, మొత్తంగా పాత ఉత్సాహం వచ్చినట్టేనా? మరి గులాబీ దళపతి కేసీఆర్ అయితే ఎక్కడ ప్రచారానికి రాలేదు. సో మొత్తం భుజస్కంధాలపై అటు కేటీఆర్ హరీష్ రావు వేసుకున్న పరిస్థితి. సో పట్టణ ఓటర్లు మీకు అనుకూలంగా తీర్పునిచ్చారని భావిస్తున్నారా ఏంటి? పోలింగ్ సరళిని బట్టి అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ఐ న్యూస్ వీక్షకులకు, వంశీ గారికి, కార్తిక్ గారికి, శ్రావణ్ గారికి, విజయ్ గారికి, అందరికీ తెలుగు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లు, కార్పొరేషన్ ఎలక్షన్లలో ఓటర్లు వాళ్ళు స్వతహాగా ఓటు హక్కును వినియోగించుకొని ఎక్కువ శాతం ఓట్లు పోలేనాయి. అధికార పార్టీ డబ్బులు ఇచ్చినా, మందు మంచినా, ఏం చేసినా కానీ మేము రూపాయి ఖర్చు పెట్టలేదు. అయినా కానీ ఎక్కడ మీరు డబ్బులు ఖర్చు పెట్టలేదు. డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, దేశంలో కానీ ఏ నియోజకవర్గంలో అయినా ఒక సర్పంచ్ ఎన్నికైనా జరిగే పరిస్థితులు ఉన్నాయంటారా? వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మున్సిపాలిటీ ఎలక్షన్లలో పార్టీ ఏ ఒక్క అభ్యర్థి కూడా పైసలు పనిచేయలేదు. పార్టీ అభ్యర్థులు కూడా ఎక్కడ ఏం ఖర్చు పెట్టలేదా? ఎక్కడ వాళ్ళు ఖర్చు పెట్టుకోరు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ విపరీతంగా డబ్బులు పంచింది. ఏది సర్వేలు చూసుకున్న లాస్ట్ 2 రోజుల ముందు కూడా ముఖ్యమంత్రి గారు సర్వేలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా చెప్పిన పరిస్థితి కదా, ఎంత ఇస్తే అంత తీసుకోండి, ఓటు మాత్రం కదా. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పైసలు పంచిర్రు, అధికార పార్టీ కాబట్టి పైసలు పంచిర్రు. అధికార పార్టీ కాబట్టి ప్రజలలో అసంపూర్తున్నది. 2.5 సంవత్సరాలు కావస్తున్నా ఇచ్చిన హామీలు ఏం చేయలేదు అని ప్రజలలో ఉన్నది కాబట్టి సర్వే రిపోర్ట్స్ అనుకూలంగా లేవు కాబట్టి డబ్బులు పంచిర్రు, మద్యం పంచిర్రు, గెలవాలని చూసిర్రు. కానీ ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. మన మిత్రులు ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లు ఉన్నారు, వాళ్ళు ప్రచారమే చేయలేదు, అలసిపోలేదు అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు సెదదీరిర్రు, ఫారెన్ పోయిచ్చిర్రు. నామినేషన్ కంటే ముందు నుంచే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండి నామినేషన్ లేపించి ప్రచారం చేస్తూ వాళ్ళు ఏది మొన్న 5 గంటల వరకు కూడా ప్రచారం చేసిర్రు ప్రతి ఒక్క నాయకుడు. కానీ విద్యాసాగర్ గారు, ప్రజలు మాట్లాడుకున్నది ఏంటి అంటే, అది కాంగ్రెస్ అవ్వచ్చు, బీఆర్ఎస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, ఈసారి ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా వినపడింది ఏంటి అంటే, మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తామని చెప్పిన పార్టీల కన్నా మమ్మల్ని వాళ్ళు అట్లా తిట్టారు కాబట్టి మేము ఇగో మా తిట్ల దండకం ఇది, మమ్మల్ని వాళ్ళు 4 తిడితే మేము 6 తిట్టామని చెప్పి తిట్ల దండకాలే ప్రచారంలో కొనసాగిన పరిస్థితి. ఇది కాదంటారా? ఎందుకు అసలు ఆ తిట్లు తిట్టుకోవాలి? రాష్ట్రంలో అధికార పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు పని చేయకుండా తిట్ల పురాణం స్టార్ట్ చేశాడు. సరే, తిట్లనే మామూలుగా సన్నాసి, సౌట, దద్దం అని కామన్ పదాలు. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చినాక రాక్షస పదాలు వాడుతుండు. ఎట్లా అంటే కులం పేరుతోటి, అంటే నువ్వు రావు, అంకురార్పణ, అక్షరాభ్యాసం మీ హయాంలోనే జరిగిందని చెప్పినా కదా. కేసీఆర్ గారు మాట్లాడితే సౌట, దద్దమ్మ, పని ఈ కామన్ పదాలు. పని చేయని వాళ్ళని దద్దమ్మ అంటారు. ఇప్పుడు సౌట పొలం అంటే సౌట పొలం పండదు, దాన్ని సౌట అంటావు. ఆ పదాలు కామన్. తోలు తీస్తా అని ఇప్పుడు చిన్నపిల్లగాళ్ళను పెద్ద మనుషులు కానీ, తండ్రులు కానీ, తల్లులు కానీ, టీచర్లు కానీ తోలు తీస్తారంట. అదే అవి కామన్ పదాలు, అవి భూతల కింది కాదు. కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు ఏది తొండలు నీడుస్తా, ఖచ్చితంగా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఇప్పుడు ఫలితాన్ని ప్రతిబింబించబోతున్నాయి. పరిపాలన చేత కాక ఈ భాషతోటి డైవర్ట్ చేస్తున్నారు. రైట్, మాట్లాడదాం. ఇంకా ఇదే అంశం గురించి చర్చించే ముందు